నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. సకల మంత్రాలకు మూలమైన శక్తి, చతుర్వేదాలకు ఆధార శక్తి, సర్వ మంత్రాల సారాలకు సాకార రూపం వేదమాత గాయత్రీదేవి. ముక్త, విద్రుమ, హేమ, నీల, ధవళ అనే పంచముఖాలతో ప్రకాశిస్తూ సంధ్యావందన అధిష్టాన దైవంగా గాయత్రీమాత అలరారుతోంది. అలాంటి దివ్యమాత వేదస్వరూపిణి, మంత్రాకృతి, లోకజనని, ముగురమ్మల ఏకీకృత ఆవిష్కారం సంధాత్రి అయిన గాయత్రీదేవి అర్చామూర్తిగా కొలువుదీరిన క్షేత్రం అన్నోజీగూడ. తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లాలో ఉన్న అన్నోజీగూడ శ్రీ గాయత్రీదేవి ఆలయ విశేషాల్ని నేటి తీర్థయాత్రలో వీక్షిద్దాం. గాయంతాం రయాతీతి గాయత్రి అంటే తన రూపాన్ని కీర్తించేవారిని, స్తుతించేవారిని రక్షించేది అని అర్థం. వేదాలకు మూలమైన దేవతగా ఆ తల్లి మంత్రంతో అన్ని దేవతా మంత్రాలకు అనుబంధం ఉంది. అలాంటి దివ్య జనని అయిన గాయత్రీమాతను ఈ ఆలయంలో 2005వ సంవత్సరంలో ప్రతిష్టాపన చేశారు. గాయత్రీమాత ఆలయం బిందు, త్రికోణ, వృత్త సమన్వితంగా 24 దళాలతో శ్రీచక్రాకృతిని పోలి ఉండడం విశేషం. ఈ తరహాలో గాయత్రీదేవి ఆలయం మరెక్కడా లేకపోవడం ప్రత్యేకత. ఓం బ్రహ్మాస్త్ర కుండికాహస్తం శుద్ధ జ్యోతి స్వరూపిణీం సర్వతత్వమయీం వందే గాయత్రీం వేదమాతరం. 5 ముఖాలతో, వరదాభయ హస్తాలతో కమలాసీనురాలే గాయత్రీమాత దర్శనమిస్తుంది. అలాంటి వేదమాత కొలువు తీరిన విశిష్ట విలక్షణ ఆలయం అన్నోజీగూడలోని గాయత్రీమాత దివ్య సన్నిధి. శ్రీమాత సేవాశ్రమం ఆధ్వర్యంలో గాయత్రీ పీఠంగా ఈ సన్నిధానాన్ని వ్యవహరిస్తారు. బంగారు వర్ణ ప్రధాన గోపురంతో ఆహ్లాదకరమైన ఆధ్యాత్మిక వాతావరణ నేపథ్యంగా ఈ ఆలయం అలరారుతోంది. వేదాలని దివ్య కానుకగా ఆర్ష ధర్మానికి అనుగ్రహించిన పరమ పూజ్య జనని గాయత్రీమాత. అమ్మవారు కొలువుతీరి ఉండే కమలానికి సంకేతంగా ఈ ఆలయ ప్రాంగణంలో సింహద్వారానికి అభిముఖంగా భారీ కమలాకృతి ప్రకటితమవుతుంది. ఈ కమలాకృతికి అభిముఖంగా గణేశ మందిరం ఉంటుంది. కమలాకృతికి పక్కనే పార్వతీ పరమేశ్వరుల విగ్రహాకృతులు భక్తులకు శుభాశీస్సుల్ని అందిస్తాయి. ఈ లోగిల్లోకి అడుగిడిన భక్తులు అవ్యక్తభరిత ఆహ్లాదానుభూతికి లోనవుతారు.
మదనానంద సరస్వతి స్వామి ఆశీస్సులతో 2004వ సంవత్సరంలో శ్రీ కృష్ణానంద సరస్వతి స్వామి ఈ ఆలయానికి శంకుస్థాపన చేశారు. 2005వ సంవత్సరం మాఘ శుద్ధ పంచమి అనగా సరస్వతీదేవి జన్మ నక్షత్రమైన వసంత పంచమి నాడు ఈ ఆలయంలో కృష్ణానంద స్వామివారు గాయత్రీదేవి విగ్రహాన్ని ప్రతిష్టాపన చేశారు. మానవులకు సకల విద్యల్ని ప్రసాదించి జ్ఞానదీపాన్ని వెలిగించే విద్యాశక్తి గాయత్రీమాత. గాయత్రీమాత అనుగ్రహతత్వం పలు పార్శ్వాలలో ప్రకటితమవుతోంది. ఆయా దేవతల మూల మంత్రాలతో గాయత్రిని చేర్చి రుద్ర గాయత్రి, లక్ష్మీ గాయత్రి, విష్ణు గాయత్రి అని గాయత్రీ మంత్రాన్ని కలిసి చెబుతారు. కమలవాసినిగా కొలువుదీరిన గాయత్రీమాతను దర్శించుకోవడానికి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివస్తారు. గర్భాలయంలో గాయత్రీమాత దివ్య కళా సంభరితంగా పంచముఖాలతో సర్వాభరణ భూషితంగా కవచాలంకృత సౌందర్యమూర్తిగా దర్శనమిస్తుంది. గాయత్రీమాత సాక్షాత్తు సరస్వతీ స్వరూపం. సావిత్రి, గాయతి, సరస్వతి, బ్రాహ్మణి, అంబుజ వంటి స్వరూపాలు విజ్ఞాన విద్య అధిష్టాన దేవతలు. గర్భాలయంలోని వేద విద్య విజ్ఞాన రూపిణి అయిన గాయత్రీదేవి కమల పీఠంపై దర్శనమిస్తుంది. అమ్మవారు పంచముఖ సమన్వితంగా గోచరమవుతుంది. ఈ ముఖాలకు నిర్దిష్టమైన నామధేయాలు ఉన్నాయి. అవి ముక్త, విద్రుమ, హేమ, నీల, ధవళ. ఈ పంచననాలు పంచప్రాణాలకు పంచవాయువులు అనగా ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమానలకు ప్రతీక. అంతేకాదు ఈ పంచముఖాలు పంచభూతాలకు సంకేతం. భూమి, నీరు, గాలి, అగ్ని, ఆకాశాలకు సూచిక. అమ్మవారు దశబాహువుల్ని కలిగి ఉంటుంది. శంఖ, చక్ర, కమల, అంకుశ, ఉజ్వలాగ్ని, రుద్రాక్షమాల, పాశం, అంకుశంలతో పాటు 2 చేతులతో వరద అభయ ముద్రల్ని ప్రకటిస్తుంది. సంధ్యావందన అధిష్టాన దేవతగా ఉపాసనా సంప్రదాయంలో గాయత్రీమాత ఆరాధనకు ఎంతో విఖ్యాతి ఉంది. గాయత్రి, సావిత్రి, సరస్వతి స్వరూపాలు ఏకీకృత ఆకృతులు. ఉపనయన సంస్కారం స్వీకరించిన వారు త్రికాలాల్లో గాయత్రీమాతను మంత్రానుష్ఠాన పూర్వకంగా ఆరాధిస్తారు. గాయత్రీ మంత్రం 24 అక్షరాల సమన్వితం. గాయత్రీ మంత్రానుష్ఠానం ద్వారా భగవద్ దర్శనం ప్రత్యక్షంగా ఆవిష్కారమవుతుంది. నగాయత్ర్యా పరం మంత్రం నమాతు పరదైవతం. గాయత్రీ మంత్రాన్ని మించిన మంత్రం లేదు, తల్లిని మించిన దైవం లేదని వేదోక్తి.
तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् ॐ भूर्भुवः सुवः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। అన్నోజీగూడ గ్రామంలోని గాయత్రీదేవి ఆలయం ఎన్నో విశేషాంశాల సమాహారం. దివ్య శక్తిధామంగా ఈ క్షేత్రం అలరారుతోంది. పంచశక్తుల ఏకీకృత రూపమైన గాయత్రీదేవిని వివిధ పూజాది ఉత్సవాల నేపథ్యంగా భక్తులు ఆరాధిస్తారు. అలాగే ఈ ఆలయ లోగిలిలో ఉన్న దర్శనీయ ప్రదేశాలు, ఉపాలయాలు ఈ క్షేత్ర ప్రత్యేకతను మరింత ఇనుమడింపజేస్తాయి. అన్నోజీగూడ గాయత్రీదేవి ఆలయంలో పలు దర్శనీయ స్థలాలు, ప్రదేశాలు ఉన్నాయి. ఈ ఆలయ కట్టడం దిగువ భాగాన సప్తఋషి మండలం నెలకొని ఉంటుంది. ఎంతో కళామయంగా ఉండే ఈ సప్తఋషి మండలంలో సప్తఋషులు వరుసగా కొలువుతీరి ఉంటారు. ఈ సప్త ఋషుల్ని భాద్రపద శుద్ధ పంచమి నాడు అనగా వినాయక చవితి మరుసటి నాడు ఋషి పంచమి సందర్భంగా విశేషంగా పూజిస్తారు. ప్రధాన ఆలయం చుట్టూ మహాకాళి, మహాసరస్వతి, మహాలక్ష్మి, బాల త్రిపుర సుందరి, రాజరాజేశ్వరి దేవి మూర్తులు పరివేష్టితమై ఉంటాయి. ఆలయం వెలుపల క్షేత్ర పాలకులుగా నాగరాజస్వామి నెలకొని ఉంటాడు. ఈ జంట నాగ స్వరూపాలకు మహిళా భక్తులు ప్రతి శుద్ధ చవితి నాడు గోక్షీరాన్ని సమర్పిస్తారు. ఆలయ ప్రాంగణంలో ఉన్న గోశాలలో భక్తులు గోపూజ నిర్వహించుకుంటారు. 33 కోట్ల దేవతలు గోమాతలో వర్ధిల్లుతారని వేదవాక్కు. ఒక్క గోవును పూజిస్తే చాలు సకల దేవతల్ని ఏకకాలంలో ఆరాధించిన ఫలితం దక్కుతుందని చెప్తారు. అన్నోజీగూడలోని శ్రీ గాయత్రీదేవి ఆలయంలో శ్రీదేవి శరన్నవరాత్రుల్ని వైభవంగా నిర్వహిస్తారు. గర్భాలయంలో మూల విరాట్గా కొలువుదీరిన గాయత్రీదేవికి నవవిధ రూపాల్ని అలంకృతంగా అమరుస్తారు. ఈ అవతార పరంపరలో అమ్మవారిని సింహవాహినిగా దివ్య లావణ్య రూపరంజితంగా తీర్చిదిద్దుతారు. శ్రీదేవి శరన్నవరాత్రులు అన్నోజీగూడలోని గాయత్రీమాత ఆలయంలో వైభవోపేతంగా కొనసాగుతాయి. అమ్మవారిని నవవిధ రూపాల్లో ఎంతో ఆకర్షణీయంగా అలంకరిస్తారు. ఈ అవతార వేడుకల పరంపరలో సింహవాహినిగా రాజరాజేశ్వరి రూపానికి ఎంతో ప్రాముఖ్యం ఉంది. గర్భాలయంలోని వేదమాత రాజేశ్వరీదేవిగా భాసిల్లుతుంది. షోడశ మహావిద్యా స్వరూపిణి
మహాత్రిపుర సుందరి, శ్రీచక్రాధిష్టాన దేవత రాజరాజేశ్వరీదేవి. ఆది ప్రకృతి స్వరూపిణి అయిన దుర్గాదేవి వివిధ కల్పాల్లో అనేక మంది రాక్షసుల్ని వివిధ రూపాలు ధరించి సంహరించి లోకాల్ని రక్షించింది. ఇలా ఆమెకు ఎక్కడా అపజయం లేదు. అందుకే ఆమె అపరాజితాదేవి అయింది. శ్రీమన్మణిద్వీప శ్రీనగర స్థిత చింతామణి గృహంలో రాజరాజేశ్వరి పరాభట్టారికాదేవి పరమశాంత రూపిణిగా గోచరమవుతుంది. ఆ తల్లి సర్వవిధ అలంకార శోభితంగా శరన్నవరాత్రుల్లో ఈ ఆలయంలో అభివ్యక్తమై భక్తుల్ని అనుగ్రహిస్తుంది. సజ్జన రంజని దుర్జన భంజని ధర్మ శిరోమణి హైమవతి సత్య సుభాషిణి నిత్య సువాసిని సరసిజ హాసిని శంభు సతీ విశ్వ వినోదిని భక్త ప్రమోదిని భాగ్య ప్రదాయిని శాంతిమతి ఆత్మ విలాసిని ఆర్త పరాయణి అమృత వర్షిణి వేదవతి శూలధారిణి శైల విహారిణి మామాగి దేవి చిదానంద రూపిణి ఓం సర్వాణి ఓం రుద్రాణి. జ్ఞానసిద్ధి, యోగలబ్ధి, వేదసిద్ధి ఈ మూడింటి త్రివేణి సంగమమై గాయత్రీమాత అనుగ్రహం పల్లవిస్తుంది. ప్రతి సంవత్సరం వసంత పంచమి నాడు ఈ ఆలయ వార్షికోత్సవాల్ని వైభవంగా నిర్వహిస్తారు. ఋషి మండలాధిష్టాన దేవతగా గాయత్రీదేవి ప్రకటితమవుతుంది. ఈ ఆలయంలో నిత్యోత్సవాల నుంచి వార్షికోత్సవాల వరకు ఘనంగా నిర్వహిస్తారు. మాఘ శుద్ధ పంచమి నుంచి సప్తమి వరకు త్రయాన్హికంగా వార్షికోత్సవాల్ని నిర్వహిస్తారు. ఈ 3 రోజులు విశేష అర్చనలు కొనసాగుతాయి. మొదటి నాడు 1,00,000 కుంకుమార్చన, రెండో రోజు 1,00,000 పుష్పార్చన, మూడో రోజు 1,00,000 ఫలార్చనను నిర్వహిస్తారు. గాయత్రీ హవనం, రుద్ర హవనం, చండీ హవనాల్ని సంప్రదాయపూర్వకంగా నిర్వహిస్తారు. ప్రతి శుక్రవారం ఆలయ ముఖ మంటపంలో మహిళా భక్తుల ఆధ్వర్యంలో సామూహిక కుంకుమార్చనలు వేడుకగా పరిఢవిల్లుతాయి.
వినాయక చవితి, మహాశివరాత్రి, నాగపంచమి, నాగుల చవితి వంటి పర్వదినాల్లో ఈ ఆలయం ఎంతో సందడిగా ఉంటుంది. ఎంతో విలక్షణమైన ఈ ఆలయాన్ని భక్తులు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుండి తరలివచ్చి దర్శించుకుంటారు. హైదరాబాద్ చేరుకున్న భక్తజనం ఎంజీబీఎస్ నుంచి అంబర్పేట, ఉప్పల్ రింగ్ రోడ్ మీదుగా అన్నోజీగూడ గాయత్రీదేవి మందిరానికి రోడ్డు మార్గాన చేరుకుంటారు. చాందోగ్యోపనిషత్తులో గాయత్రీదేవిని వాగ్వై గాయత్రిగా అభివర్ణించారు. అంటే మనం మాట్లాడే వాక్కు గాయత్రీదేవి. సకల మంత్రాలకు, అనుష్ఠానాలకు, జపాలకు, తపాలకు, యజ్ఞాలకు, యాగాలకు, ఆధ్యాత్మిక క్రతువులకు అధిష్టాన దైవం గాయత్రీమాత. నమామి వేదమాతరంగా గాయత్రీమాతను భారతీయ ఆర్ష సంస్కృతి కీర్తించింది. లౌకిక, పారమార్థిక జీవనగతికి ఉపకరించే దివ్య జ్ఞానాన్ని అనుగ్రహించే గాయత్రీమాతను సభక్తికంగా మరో క్షేత్ర దర్శనంతో తీర్థయాత్రలో కలుసుకుందాం. నమస్కారం. పుణ్యక్షేత్రాల దర్శనం, అపురూప ఆలయాల సందర్శనం, తీర్థయాత్ర కార్యక్రమాన్ని ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్లో www.youtube.com/ETV News లింక్ ద్వారా కూడా వీక్షించండి.